అనుకున్నది జరిగినప్పుడు ఆనందపడడం కామన్, అనుకున్నది జరగనప్పుడు బాధపడడం కూడా కామనే. అయితే మనము ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో ఏది జరిగినా మన మంచికే. ఇది చెప్పడం చాలా ఈజీ, కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. మంచి ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ మనందరికీ తెలిసిందే ఉంది, అక్బర్ బీర్బల్ స్టోరీ. ఒకసారి అక్బర్ బీర్బల్ అడవికి వెళ్తారు. అప్పుడు అక్బర్ వేటాడుతూ ఉండగా ఆయన ఈ థంబ్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు బీర్బల్ చాలా కూల్గా, మై డియర్ కింగ్, ఏం బాధపడకండి, ఏ జన మన మంచికే అని అంటాడు. ఇక్కడ నా వేలు దిగి నాకు బ్లీడింగ్ అవుతుంటే నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా, ఏ జన మన మంచికే అని చాలా అప్సెట్ అయిపోయి ఆయన తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేస్తాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన గాయం మారిపోతుంది, ఆయన మళ్ళీ వేటకెళ్తాడు. అక్కడ కోయ జాతి వాళ్ళకు ఒక ఆచారం ఏంటి అంటే, ప్రతి సంవత్సరము ఒక వ్యక్తిని వాళ్ళు పట్టుకొని బలిచ్చేస్తారు. సో ఈసారి వాళ్ళు అక్బర్ని పట్టుకొని మొత్తం ప్రిపేర్ చేసేస్తారు ఆయన బలివ్వడానికి. అక్బర్ అంటాడు, నేను కింగ్ అని. వీఆర్ వెరీ సారీ, మీరు కింగ్ అయినా ఎవరైనా మాకు సంబంధం లేదు, మీరు మాకు దొరికారు, మేము మీకు బలిచ్చేస్తాం అని క్లారిటీగా చెప్పేస్తారు. సో మొత్తం రెడీ, బలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇమీడియట్గా అక్కడున్న ఒక వ్యక్తి గమనిస్తాడు, అరే ఈ వ్యక్తికి థంబ్ లేదని, అరే ఈయన పనికిరాడు అని చెప్పేసి వదిలేస్తారు. అక్బర్ అమ్మయ్య అనుకొని ఆనందంగా రన్నింగ్ చేసుకుంటూ ఇమ్మీడియట్గా బీర్బల్ దగ్గరికి వస్తాడు. బీర్బల్ మీరు చెప్పింది చాలా కరెక్ట్, ఆ రోజు నా వేలు తెగి ఉండకపోతే ఇవాళ నా పీక తెగేది. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ సారీ, నేను మిమ్మల్ని జైల్లో పెట్టాను అని అంటాడు. మరి అక్బర్ బీర్బల్ని అడుగుతారు, మరి మీరు జైల్లో ఉన్నారు కదా, మీకేం మంచి జరిగింది అంటాడు. నేను జైల్లో లేకపోతే నేను మీతో పాటు ఉండేవాడిని, నా పీక తెగేది అంటాడు. సో దీంట్లో మోరల్ ఏంటి అంటే, మనకు కొన్నిసార్లు జీవితంలో ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బంది ఒక 5 years తర్వాత 10 years తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఇబ్బంది వల్ల మనం ఎంతో స్ట్రాంగ్ అవుతాం, ఎంతో మంచి జరుగుతుంది మనకు జీవితంలో. సో మనం భగవంతుని మీద నమ్మకం పెట్టుకోవాలి 100%. మన తండ్రి మన తల్లి మనకి ఏం చేసినా మన మంచికే చేస్తారు. ఒక దెబ్బ వేసినా, ఒక కిస్ ఇచ్చినా అది మన మంచికే. సో దెబ్బ వేసినప్పుడు మనము బాధపడకూడదు, ఎందుకంటే ఆ దెబ్బ వేయకపోతే మనం ఫ్యూచర్లో ఇంకా ఎన్నో దెబ్బలు తినాల్సి వస్తుంది. సో మనం భగవంతుని మీద నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం పెరగాలి అంటే మనం ప్రతిరోజు భగవంతుని నామస్మరణ చేయాలి. శ్రీరామ శ్రీకృష్ణ హరే కృష్ణ మంత్రాన్ని మనము జపం కనుక చేస్తే మనం భగవంతుని మీద మనకు శ్రద్ధ పెరుగుతుంది. ఎప్పుడైనా ఆటుపోట్లు వచ్చినప్పుడు మనము దాన్ని గట్టిగా తట్టుకొని ఇంకా ముందుకెళ్లే శక్తి మనకు లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.